నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలనో కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసింది కేసీఆర్ గారికి 2015, 16 ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు. ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది, మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకు న్యాయం జరుగుద్ది, మైనర్ ఇరిగేషన్లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోపభీష్టంగా, వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసిండు. ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నా, సభకు రాండి, చర్చించండి. పోనీ సభలో చర్చించడానికి మీకు నామోషికుంటే మీరు ఏం సూచన ఇస్తారో లేఖ రాయండి, ఏం చేద్దామో చెప్పండి, కార్యాచరణ చెప్పండి, ఎట్లా ముందుకెళ్దాము మీరు ప్రణాళిక ఇవ్వండి, డిబేట్ చేద్దాము, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ముందర పెడతాము, ఏం చేద్దాము మీరు రాండి, మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వాడండి. నేను స్పష్టంగా చంద్రశేఖరరావు గారు సూచన చేస్తున్న, సభలో మీ గౌరవానికి మీ మర్యాదకు భంగం వాటిల్లదు. ఈడున్న ఎమ్మెల్యేలకు మంత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, వారి హోదాకి వారి వయసుకి వారి అనుభవానికి గౌరవం ఇద్దాం. వారు ఇచ్చే సూచనలు రాష్ట్రానికి ఉపయోగపడే ప్రతి సూచనని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ భేషజాలు లేవు, మాకు తెలిసిందే మొత్తం ప్రపంచం అని మేము అనుకోవడం లేదు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈ స్టేట్ కోసం పనిచేయాలని మేము అనుకుంటున్నాము. దానికి కన్సల్టెన్సీనే బయట ఉన్న వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నాం. ఒక సీనియర్ ఎక్స్పర్ట్, ఒక సీనియర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సూచన చేస్తే ఎందుకు ఇగ్నోర్ చేస్తాం మేము? ప్రజలు కూడా చూస్తారు కదా సభను. ఒకవేళ చంద్రశేఖరరావు గారు అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు మేము వారికి భంగం కలిగేటట్టు లేకపోతే అడ్డు తగిలి ఏదైనా అడగోలుగా మేము మాట్లాడితే ప్రజలు చూస్తారు కదా, గమనిస్తున్నారు కదా ప్రజలు అన్నీ. ప్రభుత్వ పరంగా మేము ఏమైనా వారికి ఏమైనా ఇబ్బంది కలిగించినా లేకపోతే ఏదైనా అంశాలను మేము వారికి అవమానం జరిగే విధంగా మేము ఏదైనా వ్యవహరిస్తే ప్రజలు లేరా? ఆ విజ్డమ్ ప్రజలకు ఉంది కదా. కాబట్టి ఈరోజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లోతుగా సభలో మాట్లాడతాం. నా విజ్ఞప్తి ఒకటే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే 10 సంవత్సరాల చంద్రశేఖర్ గారి పాలనలో 100 సంవత్సరాలు సరిదిద్దలేనంత అన్యాయం తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలలో, అది నీళ్లు కావచ్చు, నిధుల ఖర్చు కావచ్చు, అన్యాయం జరిగింది. ఇక అన్యాయాన్ని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు కూడా వెళ్ళలేం. కాబట్టి ఏదో రకంగా శక్తి కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు బలమైన వాదనని క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. రోజుకు 18 గంటలు, రాత్రి 4 వరకు 5 వరకు, ఎందుకంటే ఏ ఫైలు ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు. ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు, చంద్రశేఖరరావు అది తెలియదు. దాని వెనకంగా ముందలంగా ఇట్లా అడ్డం కూడా, ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం లేకపోతే ఇట్లా చదువుతాం, కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది. ఈడ కూడా మన కోడ్ పెట్టిండేమని.